నమస్కారం. అబ్బాయి పేరేంటి? గంటి కిరణ్. గంటి కిరణ్ అంటే వచ్చి పరామర్శించే అంత విషయం కాదు, కానీ జరిగిన సంఘటన దృష్ట్యా అంటే ఏ విధంగా జరిగింది అన్న చూసినప్పుడు ఖచ్చితంగా రావాల్సి వచ్చింది ఈ సంఘటన తెలిసి. ఎందువల్లంటే ఇక్కడ ఒక అధికార దుర్వినియోగం అన్నది బాగా కనపడతాం. ఎందుకంటే రోడ్డు పాపం ఏసీ మెకానిక్ పార్ట్ ఏదో బాగు చేయించుకుందామని వెళ్ళాడు. ఒక అరగంటలో రమ్మంటే బజ్జీలు తినడానికి వెళ్ళాడు. అంటే బజ్జీలు తినేసి తినడానికి వెళ్తుంటే ఎవరో వీళ్ళని దాటుకుని వెళ్ళారంట. దాటుకుని వెళ్ళినట్టునే మళ్ళీ తిరిగి వచ్చి మీరు నవ్వుతున్నారు, సారీ చెప్పమన్నారంట. వెంటనే అబ్బాయి సారీ చెప్పేశాడు. ఎందుకంటే సారీ చెప్పండి, సారీ చెప్పాను, సారీ చెప్పి సారీ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సారీ చెప్పమన్నాడు. మళ్ళీ ఇంకోసారి సారీ చెప్పేసాడు. ఈ అబ్బాయికి సంబంధించిన అన్నానే సంబోధించాడు. ఎందుకంటే అబ్బాయి పర్సనాలిటీ కూడా చిన్న అబ్బాయి, లేకపోతే కొత్తలో భయంతో చెప్పేసాడు. అందులో దాంట్లో గొప్పని ఒకడు వచ్చేసి ఎవరు అనుకుంటున్నారు, మేము సుభాష్ మనుషులు. అసలు అబ్బాయి సారీ చెప్తున్నాను సుభాష్ మనుషులు అన్న టాపిక్ తీసుకురావాల్సిన అవసరం అన్నది లేదు. కొన్ని అబ్బాయి అబద్ధం చెప్తున్నాడంటే అబ్బాయి ఆ మాట అబద్ధం చెప్పాల్సిన అవసరం అబ్బాయికి లేదు. సుభాష్ మనుషులు అని చెప్పేసి దాంట్లో వచ్చి తప్పని వచ్చాను. ఆ కొడితే ఆళ్ళలోనే కూడా వచ్చి ఆడు కొట్టాడు. ఎందుకు అబ్బాయిని కొట్టేవారు అంటే ఇంకో ఇద్దరు అబ్బాయిని ఇంకా గట్టిగా వాళ్ళకి వాళ్ళు కొట్టుకుని రాకపోతుంది. ఈ అబ్బాయిని కొట్టి అంటే నేను సుభాష్కి చెప్తా ఉన్నాను, సుభాష్ నాన్నగారు నేను స్నేహితులు, నేను ఎంపీ చేసినప్పుడు మీ నాన్నగారు కౌన్సిలర్, నేను చాలా సపోర్ట్ చేసేవాడు మీ నాన్నగారు సచిన్ గారు. ఇప్పుడు నువ్వు ఎదిగే క్రమంలో ఉన్నావు, నీకు చాలామంది స్నేహితులు ఉండొచ్చు, బట్ నువ్వు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ మంత్రిగా ఉన్నావు. యు ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్. నువ్వు చిన్న వయసులో పెద్ద స్థానానికి వెళ్ళావు, ఎవరు అందుకోలేరు స్థానానికి వెళ్ళావు. వెరీ షార్ట్ టైం భగవంతుడు నీకు అట్లాగా ఒక ఛాన్స్ ఇచ్చాడు, దాన్ని నిలబెట్టు. ఇటువంటి నీ పేరు మీద మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగితే మట్టుకు అది నీకే మంచిది కాదు. ఇది వార్నింగ్ అనుకో, నువ్వేమనుకో, కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయదు. మొన్న ఒక స్థలం విషయంలో కూడా నీ పేరు చెప్పుకునే వచ్చారు నేను తెలిసింది. కాబట్టి ఇంకొక కత్తి విషయంలో కూడా నీ పేరు చెప్పుకొని కొన్ని దందాలు చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది, రౌడీజాలు ఇవన్నీ. ఇది నీకు భవిష్యత్తులో మంచిది. సో దాట్ అది కాపాడుతూ జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నీ అభివృద్ధికి తప్పకుండా మేము తోడ్పాటిస్తాం. ఎందుకంటే ఎలక్షన్లు అన్నాయి 5 సంవత్సరాలకు వస్తాయి. ఎలక్షన్ అయిన తర్వాత నీకు ప్రజలు నీకు ఎవరందరూ సమానమే. ఇటు అన్ని కులాలు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, కాపులు కానీ అందరూ సమానమే. ఆ దృష్టిలో పెట్టుకుని చూసి, కానీ నేను నా బ్యాచ్ నేను ఇంతకు ముందు ఉన్నట్టు సంకుచిత ధోరణితో మట్టుకు ఆలోచించగలను. అదే నీకు చెప్తాను. పోలీసులు కూడా మరి సరైనగా ప్రవర్తించండి. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు చాలా ముందుగానే, ఎందుకంటే ఇక్కడ చాలా క్యాస్ట్ గొడవలు జరిగే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ చిన్నది జరిగిందండి. కాబట్టి పోలీసులు మొగ్గలోనే తంచేయండి. కాబట్టి ఇటువంటి గొడవలకు ఆస్కారం ఇవ్వకండి. నిష్పక్షపాతంగా ఉండండి పోలీస్ డిపార్ట్మెంట్. ఎందువల్లంటే నేను ఉన్నంతకాలం కూడా ఈ 3 క్యాస్ట్లని కూడా దీనికి సబ్ డివిజన్ హెడ్గా ఉండడానికి ఒప్పుకునేవాడు కాదు, పోలీస్ హెడ్గా. కాబట్టి మళ్ళీ ఆ వాతావరణం తీసుకొని రండి. ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, ఇది వెరీ సెన్సిటివ్ అమలాపురం. కాబట్టి అమలాపురంలో ఇటువంటి ఏ గొడవలు కూడా జరగనివ్వకుండా చూడమని పోలీస్ డిపార్ట్మెంట్ చట్టాన్ని గౌరవిస్తుంది.
వాళ్ళు ఒక అరగంట టైం పడుతుంది లోపల బయటికి పని చూసుకుంటూ రమ్మన్నారని సర్లేనేసి మేము నా పొజిషన్ కూడా వెళ్ళమనేసి మ్యాక్సిమ్లోకి వచ్చాము. మేము ఆగిపోయి అమ్మమ్మ సైడ్ వేసి వెళ్ళిపోయారు. ఇంకా బడ్జెట్ పంటే ఆగిపోయాం. ఆగిపోయి వచ్చినట్టు వచ్చి మమ్మల్ని ఎగ్జిబిషన్లో ఉంటారన్నారు. ఈవేళ మా మమ్మల్ని స్నేహితులు కలెక్టర్ మమ్మల్ని అన్నారు సార్ సారీ చెప్పండి అన్నారు. దేనికన్నా అన్న చెప్పండి వెళ్ళిపోతాం అన్న. సారీ చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అంకుల్కి వచ్చేసి వాళ్ళకి వాళ్ళ పంపించారు కొత్త మంది ఏదైనా కొత్త మంది అని అన్నారు. సర్లే అన్న ఎందుకంటే మీరు చేతర్లేండి సర్లే సారీ చెప్పండి వెళ్ళిపోన్నాను. లోపల వెనక నుంచి ఇంకొకరు వాళ్ళ తాలూకు వచ్చేసి ఇక్కడ మొత్తం కొట్టేశారండి. ఏం మాట్లాడలేదా కొట్టేశాడండి. నేను మాట్లాడిన మనవాడిని ఏం చేశారంటే మనవాడు ఆవరణ కొట్టాడండి. మనవాడిని ఎందుకు కొడుతున్నాం మనకు తప్పలేదు మాట్లాడుకున్నాం కదా వచ్చేస్తున్నాను కానీ మీరు చూసుకుంటాను మనవాడు ఆళ్ళని కొట్టేశాడండి. అడిగి ఆడుకుని బ్లడ్ వచ్చింది. అలా వచ్చేటండి మనవాడు ఇద్దరు కొట్టుకున్నాం వాళ్ళ మొత్తం జీరో చేసుకుని సంఘాలకు వచ్చారు. మేరకు వచ్చి నేను కరోనా వచ్చారు మేరకు వచ్చి వాళ్ళ చేత పక్కన బతికుండా వెళ్ళి వచ్చి అడిగారండి. అది అర్థం కాలేదండి. సపోజ్ రైట్ అన్న కొడుకుని నేను ఒకటి ఏం చేసుకుంటా చేసుకోండి మీరు ఏం చెప్పుకుంటా చూసుకోండి అలా చెయ్యను. ఇంకా పోలీసులు ఏమైనా కామెంట్ చేశారు? పోలీసులు నేను మాట లోపల మా అన్నయ్య పెద్దలు ఉంటే వాళ్ళకి కొట్టలేదనేసి మా అన్నయ్యకి ఫోన్ చేశారండి. వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఇదే సీరియస్ అయిపోయి ఎవరిసైతే కాయలే అంటున్నారు. కొంచెం బస్సులు ఫోన్ ఎవరికి ఫోన్ చేసుకుంటూ తీసుకొని లోపల పోలీసులు నేను ఫోన్ చేసి కాయలు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ మరి ఎక్కువ స్టార్టింగ్ ముగ్గురు వచ్చారండి. తర్వాత ఇంకొక 6-7 వచ్చారు అన్నమాట. 6 ముగ్గురు తర్వాత 6-7 వచ్చారు. అందరు కుట్టారా సార్ అనుకుంటున్నారు ఇద్దరు కుట్టారండి. మిగతా మీదకి వచ్చాక లోపల పక్క వచ్చారు అన్నమాట. నేను పక్క వచ్చాను అనమాట. పక్క వచ్చాను అన్నారు సార్. చెప్పు కరెక్ట్గా మా ఆవిడ ఏం చేసుకుంటూ చేసుకోండి మీరు ఏం చేసుకుంటా పెట్టుకోండి మేము పెట్టుకోకూడదు మేము పెట్టుకుంటాం కేసు పెడతారు. మీరు ఏం పెట్టుకుంటూ పెట్టుకున్నారు మేము ప్రతి రోజు చేసుకోవడానికి స్ట్రేంజర్స్ ఎక్కడ